హాయ్ అండి. అందరికీ నమస్కారం. అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక విషయంలోకి వెళ్తే ఒక రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పరిశ్రమలు, రహదారులు, పెట్టుబడులు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతాం. కానీ సమాజానికి నిస్సద్భంగా సేవ చేస్తున్న కొందరి గురించి మాత్రం చాలా తక్కువగా చర్చ జరుగుతుంది. అలాంటి వారిలో అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ సహాయకులు, ఆశా కార్యకర్తలు ముందు వరుసలో ఉంటారు. ఒక చిన్నారి పుట్టినరోజు నుంచి అతని ఆరోగ్యం, పోషకాహారం, టీకాలు, గర్భిణీ స్త్రీల సంక్షేమం, గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ బలోపేతం వరకు అనేక కార్యక్రమంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో, గ్రామాల్లో ఆరోగ్య అవగాహన కల్పించడంలో, గర్భిణీ స్త్రీలను గుర్తించడంలో, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని పరిరక్షించడంలో, పోషకాహార కార్యక్రమాలను అమలు చేయడంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు సేవలు అమూల్యమైనవి. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల మధ్యకు వెళ్లి సేవలు అందించిన వారు వీరే. అయితే సమాజానికి ఇంతటి సేవ చేస్తున్న ఈ వర్గాల పరిస్థితి నేడు ఆందోళనగా కలిగిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు తమకు తగిన గుర్తింపు లేదని, పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్య కుటుంబాలపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. పిల్లల చదువుల ఖర్చులు, వైద్య ఖర్చులు, ఇంటి అద్దెలు, ప్రయాణ ఖర్చులు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం అందుతున్న వేతనాలతో కుటుంబాలను పోషించడం చాలా కష్టంగా మారిందని అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు చెబుతున్నారు. అందుకే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు తమకు కనీస వేతనం 22,000 వరకు పెంచాలని, ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 17,000 వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతన సవరణ జరగాలని కోరుచున్నారు. అంతేకాకుండా సేవాకాలం పూర్తి చేసిన వారికి మెరుగైన గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని, విధి నిర్వహణలో ఉండగానే మరణించిన వారికి కనీసం 50,000 మట్టి ఖర్చుల సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ డిమాండ్ల వెనుక కేవలం ఆర్థిక అవసరం మాత్రమే లేదు. తమ సేవలకు తగిన గౌరవం లభించాలనే ఆకాంక్ష కూడా ఉంది. ఎందుకంటే ఒక గ్రామంలో ఆరోగ్య వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నా, గర్భిణీ స్త్రీలకు సేవలు అందాలన్నా, చిన్నారులకు పోషకాహారం చేరాలన్నా, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలన్నా అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తల పాత్ర అత్యంత కీలకం. వీరిని కేవలం ఉద్యోగులుగా కాకుండా సమాజ నిర్మాణంలో భాగస్వాములుగా చూడాల్సిన అవసరం ఉంది. వారి సేవలను గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా అనేక మంది అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు ఆర్థికంగా మాత్రమే కాకుండా మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొంటున్నారు. కుటుంబ అవసరాలు ఒకవైపు, పిల్లల చదువులు మరోవైపు, వైద్య ఖర్చులు ఇంకోవైపు ఉండటంతో తక్కువ వేతనాలతో జీవనం కొనసాగించడం కష్టంగా మారుతుంది. అందువల్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి వారి సమస్యలను సానుకూలంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ టీచర్లకు 22,000 కనీస వేతనం, ఆశా కార్యకర్తలకు 17,000 కనీస వేతనం, మెరుగైన గ్రాట్యుటీ, మరణించిన వారి కుటుంబాలకు 50,000 మట్టి ఖర్చుల సహాయం వంటి డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు కోరుచున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు కేవలం ఉద్యోగులు కాదు, వారు సమాజ ఆరోగ్యానికి అండగా నిలిచే సేవామూర్తులు. వారి సంక్షేమాన్ని కాపాడటం అంటే గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం.